అక్రమ మట్టి ఇసుక రేషన్ బియ్యం రవాణాకు తోడ్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ విద్యాశ్రీ స్పష్టం చేశారు. అలాంటి పనులు ఎక్కడ జరిగినా తమకు సమాచారం ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. మంచి పనులకు సహకరించిపోయినా పర్లేదు కానీ ఇలాంటి అక్రమ పనులకు సహకరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మూడింటిపైన స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అక్రమంగా తరలించిన మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మీ చుట్టుపక్కల జరుగుతున్నా కూడా దయచేసి పోలీస్ వారికి చెప్పి సహకరించాలని కోరుతున్నాను. ఇట్లాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ బియాండ్ రీజనబుల్ లా ఎవరైనా కూడా యాక్ట్ చేస్తే వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ డైరెక్షన్ లో నిన్న 1660 కేజీల పీడిఎస్ బియ్యం పట్టుకోవడం జరిగింది చల్లపల్లి మండలంలో. లుక్క రాఘవులు అనే అతన్ని ముద్దాయిగా జడ్జ్ చేయడం జరిగింది ఈ కేసులో. అలాగే లాస్ట్ 2 days ఎగో ఇంకొక పీడిఎస్ ఇలాంటి కేసు పెట్టడం జరిగింది పీడిఎస్ అక్రమ రవాణా మీద. అండ్ మీరు చూస్తున్నట్లయితే లాస్ట్ 6 months లో కూడా మల్టిపుల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ కేసెస్ కూడా మేము పెట్టాము. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కేసెస్, అలాగే గ్యాంబ్లింగ్ పైన పలు రకాల కేసులు రిజిస్టర్ చేయడం చూశారు. అండ్ ఇంకా నెంబర్ల ఆట చల్లపల్లిలో ఇది కూడా కర్బ్ చేసాము. మేము ఆల్మోస్ట్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ కర్బ్ చేసాము. సో మేము ఈ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్న సమయంలో నిన్న ఆదివారం మాకు సమ్ థ్రెటనింగ్ కాల్స్ టైప్ చేసి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకూడదు, పీడిఎస్ రైస్ ని కొనసాగించాలి, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు పోలీస్ వాళ్ళు అనేసి కొంతమంది అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధి వాళ్ళే కాల్ చేయడం జరుగుతుంది. మేము ఒక మంచి పని చేస్తున్నప్పుడు దయచేసి మాకు సహకరించండి. ఇట్లా అనవసరమైన మా పైన ప్రెషర్స్ పెట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుకట్ట వేశారంటే మాత్రం మీ పైన షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, బైండ్ అవుట్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ లాఫుల్ గానే జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ లీగల్ గానే చేస్తున్నాం మేము ప్రతి యాక్టివిటీ. మేము చేసే ఒక మంచి పనికి మీరు దయచేసి అడ్డు రాకండి. ఇది ఒక్క సహాయం చేయండి. మీరు మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ చెడ్డ పనికి అయితే ఎదురు రాకండి. ఆల్సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము ఆల్రెడీ. పీడిఎస్ ఎవరైతే తరలిస్తున్నారో వాళ్ళని, ఇసుక అక్రమాల్లో ఎవరైతే ఉన్నారో హ్యాండ్ ఉందో వాళ్ళవి అందరివి కూడా మేము నేమ్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాము. అది ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. మద్యం, పీడిఎస్ బియ్యం ఈ మూడింటిపైన స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అక్రమంగా తరలించిన మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మీ చుట్టుపక్కల జరుగుతున్నా కూడా దయచేసి పోలీస్ వారికి చెప్పి సహకరించాలని కోరుతున్నాను. ఇట్లాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ బియాండ్ రీజనబుల్ లా ఎవరైనా కూడా యాక్ట్ చేస్తే వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ డైరెక్షన్ లో నిన్న 1660 కేజీల పీడిఎస్ బియ్యం జీసీ క్లబ్